అక్షయమస్నుతే. దీని వరే చూసాము. அதாவது సమదర్శినః అనేప్పుడు అన్నిని ఒకటి, అదాவது మనసులో ఈ జ్ఞానం రాంగా రాంగా ఏమేమి మాట్రాలు అవుతుంది అనేదాన్ని కొంచెం కొంచెంగా చూసుకొచ్చాము. అదాவது டிரான்ஸ்ஃபர்மேஷன் అంటారు ఇంగ్లీష్ లో. டிரான்ஸ்ஃபர்மேஷன் டிரான்ஸ்ஃபார்ம் అనేప్పుడు ఆ మాట్రాలు మనసునుடைய ఆ జ్ఞాన మనకు బాగా క్లారిటీ, బుద్ధిలో ఆ క్లారిటీ తెలివు రాంగా రాంగా మనసులో ఆ పక్వం వచ్చి కొంచెం కొంచెంగా ఎట్టా మనసునుடைய మన ఈ ఉలగాని చూసే మనిషిలాని ఈ ఉలగాని చూసే ఆ భావం మనకు రోగ ఎట్టా మారుతుంది అనేదాన్ని కొంచెం కొంచెంగా చెప్పారు. మొదట వచ్చి ఆ సర్వత్ర సమదర్శనం, అన్నిలోని ఆ బయట ఉండే ఈ ఒళ్ళు, ఈ మనసు, బుద్ధి ఆ దీని చూడకుండా నన్ను చూసేప్పుడుకేని నేను ఆత్మగానే నేను చూసాను. ఎప్పుడు నన్ను ఆత్మగా చూసానో అప్పుడు ఈ ఉలగానిని నేను ఆత్మగా చూసే ఆ భావనే నాకు వచ్చిందుకు ఆరంభించుతుంది. ఎప్పుడు నన్ను ఒళ్ళుగా చూసానో అప్పుడు ఈ ఉలగాల ఉండే ఆ ఒళ్ళునియే చూతును. అదే మరి నా మనసుని చూసినా అంటే ఉలగాల ఉండే మనుషులతోని మనసునియే నేను చూతును. ఆ ఎమోషనల్ అనే దానికి నేను ముఖ్యత్వం, నావుடைய మనసుకు ముఖ్యత్వం ఇచ్చేప్పుడు అందరు మనసుకి ముఖ్యత్వం ఇస్తునే తవిர నేను ఆ ఆన్మాకు ముఖ్యత్వం ఇయ్యను. అదే మరి ఇంటెలెక్చువల్ ఆ ఒక్కొక్క లెవెల్లోని ఏ దీనికి నేను ముఖ్యత్వం ఇచ్చానో దానికే బయట ఆ ఉలగాన్ని చూసేప్పుడు అదే కన్నోటాలోనే మన చూద్దాం అనేదాన్ని చూసాము. ఈ దీనిలో ఏం చెప్పింది వచ్చారంటే సమదర్శనం అనేప్పుడు అన్నిలోని నేను ఆ జ్ఞాని ఎట్టా చూసేందు తనని ఆ ఆన్మాగా చూసేందు అన్నిలోని అధిష్టానంగా ఉండే ఆ ఆన్మా బ్రహ్మనియేని వాడు చూసేందుకు ఆరంభించండి. అట్ట అనేప్పటికి వాడికి ఈ భేదాలు ఒకటినేని వాడికి பிரச்சனை ఇయ్యదు మనసుకు. అదే వద్ద ముఖ్యం. ఆ సమదర్శనం ఉండంగా సమదర్శనంగా చూడంగా అందరినీ ఒకే భావనలో చూసిందిగా ఆరంభించేప్పుడు వాళ్ళకి వాళ్ళు ఏం డిసర్వ్డో, అదావదు వాళ్ళుடைய ఈ వాళ్ళు ఏ మనోపక్వాల ఉండారు అనేదాన్ని పురించుకుని మొదట అదెంత పురించదు. అదావదు మన చిన్న వయసులలో వయసు అవంగానే ఒక్కొక్కరుடைய ఆ మన పక్వం ఏమి, దేనికోసం వాళ్ళు అట్ట చెప్పారు, వాళ్ళు ఏ మనోనిலையில ఉండారు అనేది మనకు புரிஞ்சிந்துக்கு ஆரம்பிச்சுன்னு. இதுதானே ఆ మనసునుடைய పక్వத்தினுடைய నిలైలు அவ మనకు వచ్చి అదావదు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి, దేనికోసం వాళ్ళు అట్ట చెప్పారు, వాళ్ళు ఏ నెలలో ఉండి చెప్పారు అనేది తాని పురించుతనే ఆ టోటల్ వ్యూ ఒక మనవుடைய ఆ అభిమాన నుంచి మనవుடைய ఆ విరుపు వెరుపు నుంచి మట్టుం చూడగండా వాళ్ళ అన్ని దీనిని అదావదు ఆ ముழுமையான ఆ వ్యూని, అదావదు వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ లోండి వచ్చిండారు, వాళ్ళు ఏమి సూழ்நிலைలో అట్ట చెప్పారు అనేది తాని మన క్లియర్ పురింజుకు మనం మాట్లాడేప్పుడు వాళ్ళని వచ్చి వాళ్ళ లెవెల్లోండి ఇప్పుడు ఎట్టా చిన్న బిడ్డ బలూన్ కోసం ఏడుతుంది అంటే వాళ్ళ లెవెల్కి పోయి సరిమా దాని చోట్ల మనం ఇంకో బలూన్ తీసుకుంటాడు అట అనేసి ఆ ఒక ఆర్డర్ చెప్పే నిలమేకి మనం వచ్చేమేక. అదే మాదిరి ఈ వేరే ఏ ప్రాబ్లం వచ్చినాலும் వాళ్ళ నిలైలో ఉండి చూసే ఆ పழக்கம் రాంగా ఆ పక్వం మనసుకు రాంగా ఆ పక్వం ఎప్పుడు వచ్చినా ఈ సర్వత్ర సమదర్శనం ఉంటేనే వచ్చేందుకు ఈజీగా వచ్చేందుకు వాய்ப்பு ఉంది. దాని మన అన్నినే బ్రహ్మం అంటాను ఒకటిగా ఎంచేప్పుడు వాళ్ళ లెవెల్ కు మన దివి ఏమి ఎట్టా అటనిసి నిదానంగా పొరుమైగా దాన్ని మన డీల్ చేసింది వెళ్ళమను. ఇది వచ్చి మొదటి ట్రాన్స్ఫర్మేషన్. మన మనసుకు వచ్చే పక్వం వచ్చి మొదట వచ్చేది వచ్చి ఇదే ఎత్తుకు రావడం, ఈ సమదర్శనం అనేదని. మన చూసాము. ఇక
ఆత్మ అనాత్మ మొదట ఫస్ట్ స్టేజ్ లో దాని రెండుని పిరిచి తెలుసుకుంటాము. ఆయనకేం చేసాము, పిరిచి తెలుసుకున్న వెనక ఆ ఆత్మనే నేను అనే దాన్ని నేను పురించుకుంటున్నా. ఈ అనాత్మ అన్నినేని వచ్చిపోయే ఆ మాయ తోటనే దాని నుంచి దానికి ఏమి ఇంపార్టెన్స్, అది వచ్చి ఒక రోల్ ప్లే, అది వచ్చి కథాపాత్రం అనే దాన్ని మట్టు మన పురించుకుని ఆ రోల్ ప్లేని మన చేతా ఉండాము. దానిలో వచ్చి దానికి ఆ రోల్ ప్లేకి ఏం ముఖ్యత్వం అది ఇస్తే మన సాను అనే దాన్ని ఆ నిలై వచ్చి ఫస్ట్ స్టేజ్. அடுத்த స్టేజ్ లో ఏమవుతుంది, కొంచెం కొంచెం గాని మనసు పక్వం అవంగా ఏమవుతుంది, ఈ దీన్ని మన ఆత్మ అనే ఇది మనసులో ఉంది. ఈ ఆత్మ అనేది మనకు రోగం అట్టు లేదు, అందరూ రోగాని అదే ఆత్మనే ఉంది అనేది అని మనకు రోగం ఏమి మన ఆత్మాని ఎంచేమో అదే మరి అందరూ రోగాని ఒక నిలయాన ఆ నిర్దోషం సమం అటని చూసాము. ఇంకా அடுத்த శ్లోకాల్లో 19వ శ్లోకాల్లో చూసాము. అన్ని ఏ విధమైన కుట్రం లేకుండా ఆ కుట్రాలు మన వచ్చి ఏం చేసేము, భేదాలు చూసేప్పుడు గాని అక్కడ కుట్రాలనే మొట్ట ఆ దోషాలనే మొట్ట చూసేము. మన కంటికి ఆ క్లీన్ ఉండే గోడలో ఒక చిన్న కరుపు పుల్లి ఉంటే ఆ కరుపు పుల్లియే మొదట తెలుసును. అదే మారియే ఏ మనిషిలు దోర్ని చూసినాலும் మొదట ఆ కుట్రాలే మనసుకు తెలిసిందిగా ఆరంభిస్తుంది. దాని నుంచి మనం ఏం చేసేము, దానిలోనే ఫోకస్ వచ్చి ఎక్కడ పోతుంది మన మనసుకు, ఆ కుట్రాన్ని నోకియే పోతుంది. అట్టానేప్పుడు దీనిలో ఏం చేయాలి, మనం చెయ్యాల్సింది వచ్చి మొదట ఈ నేను బ్రహ్మంని ఇచ్చేప్పుడు మనాని బ్రహ్మం ఆ అన్ని ఉలహాలు ఉండే అన్ని ప్రపంచాల్లో ఉండే అన్ని ఉయిర్నాలు అన్ని నేని బ్రహ్మం అటాని ఇచ్చేప్పుడు ఆ దోషాలు ఆ బ్రహ్మం ఎటువంటిది, నిర్దోషం సమం బ్రహ్మ, అది అన్నిదిలోని సమంగాని ఉంది, ఏ విధమైన కుట్రోని లేకుండా ఉంది అనే ఆ ఎన్నం రాంగా ఏం చేసేము, మన అక్కడ ఆ కుట్రాని చూడకుండా ఉన్నప్పుడు మన ఆ దానివుடைய ఆ సమంగా అన్నిని చూసేప్పుడు దానివుடைய లెవెల్ ఏమి, దానివుடைய పక్వం ఏమి, ఇంకొకటి ఏ ఇదిలో ఉంది, మన ఏ నెలలో, మన మనస్సు ఏ నెలలో ఉంది, వాళ్ళ మనస్సు ఏ నెలలో ఉంది, దాని ఎట్టా మన సరిచేసి ఎత్తుకుపోవచ్చు అనేది దాన్ని క్లియర్ పురింజిందుకు ఆరంభిస్తుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మొదట మనసుకు వచ్చేది. రెండవది వచ్చి కాన్క్వైరింగ్ మార్టాలిటీ, అదావదు ఈ మనకు ఆ మరణ భయం అటనిసి ఉండేగా ఆ భయం అనేది మనకు సకాపోతుంది. దేనికంటే మన చూసామిక సర్గ ఇహ ఏవ తైకి జితక సర్గగా ఆ మరుపిరవి ఆ సర్గక అనేప్పటికేని ఆ సులల్ పిరప్పు ఇరప్పు అనే సులల్ని మన జయించుతున్నాము అనే దాన్ని ఇక్కడ చెప్పినారు. దాని నుంచి ఇది ఏమి రెండవది ట్రాన్స్ఫర్మేషన్ ఏమి, మనకు ఈ దిల్లోండి ఆ మనసు వచ్చి ఏమవుతుంది, ఈ మరణ భయాలోండి మన విలగిస్తామనే ఆన్మ అనేప్పుడు ఆన్మ నిత్యక ఎప్పుడు ఉండేది, దానికి ఏ విధమైన మాటలు వికారాలు అనేది దానికి దొరకదు, అది సమంగా ఎప్పుడు ఒకే మారి ఉంది అనేదాన్ని మన పురించుకోగా మనకు ఆ దానిలోండి మన విడుబడిందుకు ఆరంభించుతున్నాము. ఆ మరణ భయాలోండి కూడా మన విలగితున్నాము. అది రెండవది మనసుకు వచ్చే రెండవది మాత్రం. அடுத்து ఇంకొక మాత్రం మెయిన్ మాత్రం ఇంకొకటి ఏమింటే మన ఈ అప్స్ అండ్ డౌన్స్ అవుతుంది ఇక పైగా దివా పోతా ఉంది. ఇక మనసు వచ్చి ఏవాలని ఆ సంతోషం మనకు పట్టినది వచ్చేప్పుడు సంతోషం వద్దే కుదుర్చుకుంటా ఉండాము. అదేది మనకు పట్టనిది అప్రియం వచ్చేప్పుడు ఏమవుతుంది, ఉద్విజేత్ అనేప్పుడు అక్కడ మనసుకు ఒక తళర్వు అనేది వచ్చేతుంది. మన కిళర్చి ఆ కొంతలిప్పు అదంతా వచ్చేది పూరా అనేది ఇక్కడ జ్ఞానికి రాదు. ఆ రోగ ఇన్నర్ ఫ్లెక్సిబిలిటీ అనేది అదావదు ఇప్పుడు కార్లో పొయ్యేము
మేడు పల్లాల పొయ్యేపుడికి అది వద్దే అట తూకి తూకి వేసేదాని వెయ్యకుండా ఉండేదానికి సాక్ అబ్జార్బర్ అటాని సాక్ అబ్జార్బర్ అటానేసి ఒకటిని కార్ లో మాటింటారు. అది వచ్చి ఏమవును మనకు ఆ వద్దే దూకి దూకి పోకుండా ఆ కార్ లో మన మన వద్దే మేడు పల్లాల పొయ్యేపుడికి మనకు தூக்கி வெய்யకుండా ఉంది. அதே மாதிரி మన మనసుని దీనికి ఆ ఇన్నర్ ఫ్లెక్సిబిలిటీకి అదావదు ఇన్నర్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏమి మన ఈ ఏదైనా నడుతుంది అంటే ఆ సిచ్యువేషన్ ఆ ఒక సూழ்நிலைని మన క్లియర్ గా పురించుకుని ఇది దీని నుంచే నడిచింది ఇట్టనే ఉంది అనేదింత చూసి మన ఇదే నడుతుంది వాళ్ళ స్వభావం ఇది మనసునుடைய స్వభావం ఇట్ట ఉండేదానించి దీన్ని మనం ఇట్ట ఎత్తుకుంటున్నాము అనేది దాన్ని మనకు పురించిందిగా ఆరంభించేప్పుడు మనం ఏం చేసేమో దానిలో ఉండి ఏమి దానికి మనం ఏం చెయ్యాలి అనే దాన్ని చూసి గమనంగా మన చేద్దాం. ఏ வாழ்க்கைలో ఏ మారి సిచ్యువేషన్ ఉత్తనాలం ఏ మారి సూழ்நிலைలు ఉత్తనాలం దాని మన ఫేస్ చేసే ఆ ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్ మనసులో అకముఖంగా ఒక బలం అనేది మనకు వచ్చిందుకు ఆరంభించింది. అదే ఆ ఇన్నర్ ఫ్లెక్సిబిలిటీ. ఏ దీనికి అంటున్నాను మన మనసులో వచ్చి ఆ ఫ్లెక్సిబుల్ గా అదావదు టైట్ ఉంటేనే అది ఏం చేస్తును మన ఏదైనా ఒకటి వేసేప్పుడు వద్దే పోటెత్తును ఫ్లెక్సిబిలిటీగా. ఇప్పుడు బాల్ ఉంది దాన్ని మన ఇట్ట వేసే తట్టినా ఉంటే అది బయగా పోతుంది. అట్ట ఒక ఫ్లెక్సిబిలిటీ ఒక రబ్బర్ ఉంది అంటే ఎట్టా కానీ అది వళంజుకును. ఇప్పుడు ఒకటిని రబ్బర్ మాది ఉన్నది అంటే అది వళంజి ఇచ్చేప్పటికి ఆటోమేటిక్ గా దానిలో వచ్చి అది సీలదు. ఇప్పుడు మన దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సూறாవళి అవుతుంది స్టిఫ్ ఉండే మాండ్లుతాని సీలి పడుతుంది. అదే ఇది గాలికి ఆ గాలి ఎంతలో ఫోర్స్ కొట్టిందో అదే మరి ఆ గాలికి తగ్గట్టేని వళంజి ఉండే ఆ చెట్లన్నీ ఒకటి అవ్వదు. అదే మరి మన మనసుని ఏమి సూழ்நிலை అవుతుందో దాని తగ్గట్టు మారే ఆ పండు మనకు వచ్చిందంటే ఆ పక్వం మనకు వచ్చింది. ఆరంభించగా మనం వచ్చి ఏమవుతున్నాము ఆ దానిలో ఉండి మారము. ఆ దిలో వద్దే మనకి సంజలం అనేది రాదు. దేనించి అంటే మన 20వ శ్లోకాలు చూసాము. బుద్ధి ఎట్టా ఉంది స్థిరంగా ఉంది దిల్లో ఆ ఆన్మ జ్ఞానాలో ఆ బ్రహ్మ విత్తుగా వాళ్ళు ఉండేది. ఆ జ్ఞాని ఎట్టా ఉండారు ఆ బ్రహ్మ విత్ ఆ బ్రహ్మాని క్లియర్ గా పుంజున వాళ్ళుగా ఉండేదానించి ఆ బుద్ధి జ్ఞానాలో వాళ్ళు స్థిరంగా ఉండేదానించి వాళ్ళు అసమ్మూఢ అక్కడ వచ్చి మదిమయకం అనేది వాళ్ళకి లేదు. వాళ్ళు ఆ బ్రహ్మలోనే స్థిరంగా ఉండారు అనేదాన్ని మన 20వ శ్లోకాలు చూస్తాము. అట్ట ఉండప్పుడుగా మనసులో వచ్చి దీని అందంగా పరమార్థానంద దీన్ని అడిక్కడి చెప్తారు. అదావదు యూపీఎస్ అని చెప్పేవి ఆ కరెంట్ రాకుండా ఉన్నప్పుడు మనం ఏం చేసాము యూపీఎస్ ని యూజ్ చేసాము. అది పెట్టుకున్నామంటే ఆటోమేటిక్ గా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మనకి పవర్ సప్లై వచ్చి తడంగల్ లేకుండా మనకు వచ్చిందుకు ఆరంభించింది. అదే మరి మన మనసు ఎట్టా ఉండాలంట అన్లిమిటెడ్ మన ఆనంద స్వరూపంని పురించుకుంటే అక్కడి ఆనందం కంటిన్యూస్ వస్తా అక్కడ అన్నింటి తడంగలే ఉండదు. అట్నే కంటిన్యూస్ ఆ ఆనందం అనేది మనకు వస్తా ఉంది. ఆ ఆత్మలోనే మన ఆనందాన్ని తెలుసుకుంది ఆరంభించామంటే అక్కడ వచ్చి ఏ విధమైన ఆ తడంగల్ ఆనంద వచ్చేదానికి ఎదిని తడంగల్గా ఉండింది వాయిపే లేకుండా సకాపను. ఇప్పుడు నీళ్ళు లేకపోతే ఏం చేసేమో బోర్వెల్ పెట్టుకుంటే మనకు ఆ ఇంకొక మంచి నీళ్లు మున్సిపల్ లో ఉండి అంపేరు కావంటే ఆ నీళ్లు ఒకనాటికి వస్తుంది ఒకనాటికి రాకుండా పోతుంది. అట్ట ఉన్నప్పుడు మనం ఏం చేసేమో ఈ బోర్వెల్ వేసుకున్నామంటే మనకి ఆ నీళ్ళుடைய తట్టుపాడు అనేది మన యూస్ ఆ ఉప్పు నీళ్ళని యూజ్ చేసేప్పుడు మన దానిని సేరు యూజ్ చేసేప్పుడు
మనకు నీళ్ళ తట్టుపాడు అనేది రాకుండా సకాపోతుంది. ఇదంతా ఒక ఎగ్జాంపుల్. అదే మరి మన మనస్సు అనేది ఆ పక్వాన్ని అడంజంగా ఈ స్వరూప ఆనందాన్ని మన புரிஞ்சுக்கோங்க. அதாவது புத்திలో ఆ క్లారిటీ మనకు క్లియర్ గా వచ్చింది అంటే అప్పుడు వచ్చి ఆ స్వరూప ఆనందాలోనే ఆ ఆనందనే మనకు ఏమి ఇచ్చుతుంది, మనకు ఈ సెక్యూరిటీ పాదుగాపుని ఇచ్చుతుంది, ఆనందోని ఇచ్చుతుంది. అన్నిని మన దల్లోనే మన తీసుకుంటున్నాము. మన ఉடைய ఆ ఆత్మలోనే మన తీసుకునే దానించి అది ఎట్టా తీసిందో పాదుగాపు అనేది మన వచ్చి ఇప్పుడు రూపాయి ఉంటేనే పాదుగాపు, అన్ని మనిషిలు ఉంటేనే పాదుగాపు అట్టనే ఎంచేమో అదితా ఉండాలనేగా అడుగుతా అంటే మనస్సు ఎంతదా రూపాయి ఉంటనాலும் మనిషిలు ఉంటనాலும் లేకపోతే అన్ని వకైన ఒక సెక్యూరిటీని ఉండే పెద్ద సొత్తింటి వాళ్ళుగా ఉంటనాலும் వాళ్ళని ఒక పాదుగాపు అట్ర ఉణర్వుని వాళ్ళని అడంజేరు. దేనించి అడంజేరు? వాళ్ళకి ఆ మనపక్వం లేనిదా నుంచి వాళ్ళకి ఈ నాకు రోగా ఆ ఆత్మానందం అనేది ఉంది అనేదాన్ని పురుంజుకోని దానించి వాళ్ళు కొదవని సార్ందే వాళ్ళ మనసుని పెట్టుకునే దానించి వాళ్ళు వచ్చి సుతంత్రంగా వాళ్ళ మనసు లేదు. ఆ దేని ఎదిన్న ఒక வெளிப்பொருளாన్ని సార్ందే మనసుని పెట్టుకునే దానించి వాళ్ళ నుంచి ఆ ముழுமையான ఆనందాన్ని వాళ్ళ నుంచి అనుభవించింది వెళ్ళవదు. అదే ఇది ఎంత ఏళైగా ఉంటనాலும் ఇప్పుడు కుసేలన్ వాళ్ళ కథలంతా చదివేమిగా ఆ కుసేలన్ కథలంతా ఏం చదివేము వాళ్ళు ఒకటినే లేకుండా ఉంటనాலும் அடுத்த వేళ తినిందుకు కూడా తిండి లేకపోతనాலும் ఏం నడుస్తున్నా ఏమి ఒకటినే పురించకుండా అట్ట ఒక வாழ்க்கை ఉంటనాలు నేని వాళ్ళ నుంచి ఏ వాళ్ళని ఆ నామం చెప్పుని దల్లోనేని సంతోషంగా వాళ్ళ నుంచి ఉండేందుకు వెళ్ళవుతుంది. ఏనించి అంటే ఆ పక్వం వాళ్ళకి ఉండేదానిచ్చే ఈ రెండు ఉండే విద్యాసాన్ని మన క్లియరా పురించుకోలే. అదినే ఇక్కడ 21లో చెప్పిండారు. ఏం చెప్పిండారు? బాహ్య స్పర్శేసు అసక్త ఆత్మ. బాహ్య స్పర్శేసు అనేప్పటికీ வெளிப்பொருள்లో స్పర్శ అనేది ఇచ్చి தொடர்பு అని అర్థం. ఆ வெளிப்பொருள்లో தொடர்பு అనేదాన్ని అసక్త ఆత్మ. ఆ வெளிப்பொருள்లో ఉండే ఆ தொடர்புని దానిలో ఆ தொடர்பు మన పెట్టేవి దాని నుంచే ఇది అన్ని ఈ రాగద్వేష అన్ని అవుతుంది. కాబట్టి ఈ జ్ఞాని ఏం చేసేది అసక్త ఆత్మ అంటే దానిలో పట్టు లేకుండా మనసుని పెట్టుకుంటున్నాడు. ఈ వెరి పొరుட்கள்లో தொடர்பு పెట్టేప్పటికీ ఈ పులంగల్ అన్ని ఈ పులన్ విషయాలలో వెలి విషయాలలో தொடர்பு పెట్టేప్పటికీ దానిలో మనస్సు ఎట్టా విని పెట్టుకున్నాడు ఏ విధమైన పట్టు లేకుండా పెట్టుకుంటాడు. అట్ట పట్టు లేకుండా పెట్టుకునేప్పటికీ ఏ సుఖాన్ని వాండ అణజి తనకు రోగ ఆత్మని ఎత్తు సుఖం విందతి. అదావదు తన్నిడత్తులో మన ఆత్మని అనేప్పటికీ తనకు రోగ ఏ సుఖాన్ని వాండు అనుభవించేండో వాండు ఒక సుఖాన్ని ఆ టయాలో బయట విషయాలలో ఏ విధమైన పట్టు లేకుండా వాడి మనసుని పెట్టుకునేప్పుడు అదావదు కర్మయోగం మూలంగా మనసుని వాడు క్లియర్ చేసి శుద్ధంగా పెట్టుకునేప్పుడు పట్టు లేకుండా పెట్టుకునేప్పుడు ఏమవుతుంది? ఒక తాత్కాలికమైన సుఖం వాడికి తగులుతుంది. ఇది వచ్చి అబ్సల్యూట్ ముழுமையான సుఖం లేదు. ఓరளவுக்கு అదావదు ఆ ఆత్మ తనకు రోగనే వాడు ఆ సుఖాన్ని అనుభవించేండు. కాబట్టి ఆ పట్టు లేకుండా ఉన్నప్పుడు అనుభవించండి. పట్టు వచ్చిందంటే తిరిగి ఇది ఆ సుఖం సకాఫను తిరిగి దుఃఖం వచ్చు. అదే సుఖాన్ని సహ బ్రహ్మయోగ యుక్తాత్మ అదే ఇది మొదట ఏమి నిలై ఒక తాత్కాలికంగా వచ్చేట్టుగా సూచేరు. రెండవది స్టేజ్ లో ఏమవుతుంది? బ్రహ్మయోగ యుక్తాత్మ ఆ బ్రహ్మలోనే వాడు లయించి ఉన్నప్పుడు నాకు రోగనే ఏ సుఖాన్ని నేను అనుభవించేనో అదే
అన్నికి రోగాని ఉంది ఆ బ్రహ్మ అనేదాని అక్కడ చెప్పితున్నారు. అదావదు మొదటి స్టేజ్ లో నాకు రోగం ఉండేది మట్టనే ఆత్మ అట అనేదాని మొదటి వరిలో చెప్పినారు. రెండవది వరిలో ఏం చెప్పారు, నాకు రోగం ఏముందో అదే అన్నికి రోగాని ఉంది అనే దీన్ని పురించుకుని ఆ బ్రహ్మంగానే నే ఉంటాను అనేదాన్ని పురించుకుని దల్లో యుక్త ఆత్మ దల్లో మనసుని ఎనంచి పెట్టుకుంటే ఆ మనిషి సుఖం అక్షయం సుఖం అశ్నుతే అழிவில்லாத సుఖాన్ని వాండు అనుభవించండి. ఇదే రెండు గురుకుండే వ్యత్యాసం. అதாவது అజ్ఞానికి వచ్చి అది తాత్కాలికంగా వచ్చిపోయే సుఖంగా ఉంది. అదేది జ్ఞానికి ఏమవుతుంది, కొంచెం కొంచెంగా ముముక్షుగా ఉండే వాటికి ఓరளவுకు సుఖం వచ్చి బాగా వచ్చి కొంచెం ఇంకా కొంచెం ఆ అజ్ఞానికి నాని కూడా కొంచెం గెల్ల సుఖం ఉంది. అதாவது వాడి ఆ యోగా ప్రాక్టీస్ చేసేప్పుడు ఆ బాహ్య విషయాలతో తొడర్బు లేకుండా పెట్టుకునేప్పుడు అట మారి టయాలంతా వాడికి సుఖాన్ని వాడు అనుభవించండి. అదే ఇది ఈ జ్ఞాని వచ్చి ఏ మాదిరి సుఖాన్ని అనుభవించండి, అక్షయం అడివే లేని సుఖాన్ని. దాన్ని మన ఆ యుఏఎస్ అని చెప్పాము, అన్ఇంటరప్టెడ్ ఆనంద సప్లై. ఎట్టా వచ్చి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. ఆ బ్యాటరీతోని మన ఏం చేసేము, ఆ ఇన్వర్టర్ అనేంత పెట్టేమి, దాని మూలంగా మనకి ఈ కరెంట్ సప్లై అనేది కంటిన్యూస్ ఉంటుందో అదే మారి ఈ ఆనంద స్వరూపనే నేను అనేసి పురించుకునేప్పుడు దల్లోండి మనకు ఏమవుతుంది, కంటిన్యూస్ తొడర్ந்து ఆనందం అనేది మన అనుభవించేందుకు ఆరంభించుతున్నాము. ఇదే విద్యాసం. ఆ విద్యాసాన్ని మన క్లియర్ దేనికోసం ఈ విద్యాసాన్ని మనం పురించుకోవాలి. அடுத்த స్టేజ్ మనకేమి, మనం ఇప్పుడు ఏ నిలయలో ఉంటాము, దేనికోసం దీని పైగా రావల அடுத்தనే మన ఆనందాన్ని ముழுமையான ఆనందాన్ని అనుభవించింది వెళ్ళవును అనేదాన్ని పురించుకుందుకోసం దీన్ని మన తెలుసుకోలే. సరే, ఇది వచ్చి 21வது శ్లోకాలు చూసాము. அடுத்து 22 వాస్యత. ఏహి సంస్పర్శజా భోగాః సుదుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. ఏహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. దీనిలో వచ్చి ఈ 22, 23 ఈ రెండు శ్లోకాలు సాధனை, అదావదు ఈ జ్ఞాన యోగానికి ఉండే సాధనే ఏమి అనేదాన్ని చెప్పారు. మొదట ఈ 21లోని వైరాగ్యాన్ని కూడా మనకు చెప్పిందిగా ఆరంభిస్తున్నారు. అదావదు మనకు ఈ వివేకం మూలంగా ఆత్మ అనాత్మ వివేకం మూలంగా వైరాగ్యం ఈ మనస్సుకు ఎట్టా వస్తుంది అనేదాన్ని స్టేజ్ బై స్టేజ్ గా చెప్పుకొచ్చారు. ఈ నాలెడ్జ్ మూలంగా మన ఏ సాధనలు చెయ్యాల అనే దానిని ఇక్కడ చెప్పారు. 22, 23లో ఏహి సంస్పర్శజాః భోగాః దుఃఖయోనయః ఏవతే ఆది అంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. அதாவது ஏ அண்ட எந்த ஏ போகாக எந்த போகங்கள் அல்லது இன்பங்கள் ஏ போகாலு ஹி அண்ட உண்மையாக ஹி సంస్పర్శజా సంస్పర్శజాంట ఈ పులన్ విషయాలు మన ఏற்கனவே చేసాము. ఇంకా పులన్கள் పులన్ విషయాలుடைய ఆ తొడర్బు అదే స్పర్శ. సంస్పర్శ మొట్టనే మన ఇదిలోని దీని మొదటి శ్లోకాలని దాన్ని చూసాము, స్పర్శ అనేదాన్ని. అదేనే ఇక్కడ సంస్పర్శజా అంటే ఆ తొడర్బు నుంచి జా అంటే దానించి ఉరువాన అని అర్థం, దానించి ఉండానవై. அதாவது ஏ இன்பாலு வெளி பொருட்கள், அதாவது விசையாலு
వెళ్ళిపొరుట్కల్ అంటే బయట ఉండే ఆ విషయాలుடைய తొడర్బు నుంచి ఉరువావుతుందో ఉండాగుతుందో ఆ ఉండానవయ్యో అది అన్ని నేని తే அடுத்தது తే అది ఏవ అంటే ఉరుదిగా దుఃఖ యోనయగ అది వచ్చి తుంబానికి కారణంగా ఉంది. ఇది క్లియర్. ఇంకోతర చెప్పాను. ఏ అంటే ఎది ఏవై అనేది ఏ போகாக எந்த இன்பங்கள் లేకపోతే போகங்கள் எந்த இன்பங்கள் నిశ్చయமாக సంస్పర్శజాக అంటే ఈ విషయాల్ పులన్கள் దానిuடைய పులన్ విషయాలలో தொடர்பு పెట్టేప్పుడు ఉండేది అదావదు క్రియేట్ అవేది. జా అంటనేని పుట్టేది అని అర్థం. ఉండానవై అట్ట ఈ తొడర్బు నుంచి ఏ ఇన్బాలు ఉరువవుతుందో తే అவைகள் దుఃఖ యోనయగ ఏవ అది అన్నినేని ఎట్టా ఉంటుందింట దుఃఖాన్ని యోనయగ దుఃఖ యోని అంటేనే మనకు తెలుసును. దిల్లో అదావదు మన చెప్పేమిగా పుట్టే తావుని యోని అంటారు. మన పిరప్పు అనేదానికి కారణంగా ఉండే తావుని యోని అని చెప్తారు. అదే మరి ఇక్కడ వచ్చి దుఃఖ యోనయగ అనేప్పటికి ఇక్కడ వచ్చి ఈ తుంబానికి కారణంగా ఉంది. ఏది ఈ తొడర్బు ఈ భోగాలు ఇన్బాలు మనం చెప్పేవిగా ఈ కామం అనేది ఎప్పుడు అవుతుంది? మన ఈ కన్ను ఆ విషయాన్నితోடைய తొడర్బు నుంచి కన్ను ఆ ఉరువం ఏదో ఒక పొరుల్ని సూతుంది. అప్పుడు ఆ ఇన్బం అయ్యో ఇది బాగుందే అనే ఒక ఎన్నం వచ్చేప్పుడు ఆ ఎన్నం అది బాగుంది అంటేనేని అక్కడ రోగా ఒక కామం ఒక ఆశ అనేది మనకు రోగా వచ్చింది. అదావదు అది అన్ని ఆశ వచ్చేప్పటికి అది అడంజాలనే మన అనే దుఃఖం మన చూసేప్పటికేని మనకేం వచ్చింది అక్కడ ఒక ఆశ వచ్చేప్పటికేని దీన్ని నేను అడంజాలే అనే ఒక మనసులో ఒక ఇది ఎట్టనా అడంజాలే అనే ఒక మనసులో ఒక వర్తం అయ్యో ఇది అడంజి రావాలనే ఎట్టా అడంజడం అనేసి ఆ ఎన్నాలంతా మనకు ఉరువవుతుంది. ఆనా సరే అడంచాముంటే అడుతూ ఏమించేము దాన్ని బాగా ప్రిసర్వ్ చేయాలి, మెయింటైన్ చేయాలని ఒకప్పుడు ఇల్లే కావలే అని ఎంచేము ఇల్లు అడంచాము అనగా ఆ ఇల్లుని మెయింటైన్ చేయాలని ఒక కారు ఇల్లు ఎది ఉంటనాలు సరే బిడలు ఉంటనాలు సరే అన్ని విషయాలు అనేప్పటికి మన అన్నినే பொருட்கள் అనగా సిచ్యువేషన్ ఒక సూழ்நிலை అనగా మనిషిలు రిలేషన్స్ అని చెప్పేమిగా ఇది అన్నిని మనం ఏమించేము మొదట అడంజాలని ఎంచేము ఒక సూழ்நிலைని అడంజాల ఎంచేము లేకపోతే ఒక ఈ పొరుల్లాని అడంజాల లెచ్చేము లేకపోతే ఉరవులాని మనకి ఈ బిడ్డ కావాలా లేకపోతే పెళ్లి అవ్వాలా ఆ మూడు పిల్లం అట్ట మారి ఆ ఉరవులు వాళ్ళ తొడర్బులు అన్నినేని కావలే అని ఎంచేము. ఈ ఫ్రెండ్స్ అట్ట మారి ఏకపట్ట ఉరవులాని మన కావలే అని ఎంచేము. ఆ విషయాలతోடைய தொடர்பு వచ్చేప్పటికి ఏమవుతుంది మనకి కొంచెం ఇన్బాలు వస్తుంది. ఆ పొరుట్కల్ నుంచి ఇన్బాలు అవుతుంది. మొదట ఆ పొరుల్ని చూసేప్పటికి ఏమించేము అది కావలే నించేము. ఆ కావలే నించేప్పుడు ఏమవుతుంది మొదట దాని నుంచి ఒక దాని అది పోయి దాని అడంజాలని అప్పుడు ఒక కారు తీయాలంటే దానికి ఆ రూపాయి సంపాదించాలే దాని ఆ ప్రచనలంతా ఉందేగా అదింతా మన సాటిస్ఫై అవుతనే ఆ పొరుల్ని మన చెయ్యికి వచ్చి దాన్ని మన అడంజేము. ఆ పొరులు మన చెయ్యికి వచ్చి చేరుతుంది. அடுத்து ఏం చేసేమో అది చేరిసింది అనగా దాన్ని మెయింటైన్ చేయాలిగా ఊరికే కార్ని అట్నే పెట్టుకుంటే ఏమవును కొంచెం దినాలతో తిరిగి అది పడతా ఉండదు. దానికి ఏం మెయింటైన్ చేయాలనో మనిషిలు అంటే వాళ్ళకి ఏం చెయ్యాలనో దానితో మనం చేసే అవ్వాలే. బిడలు ఉన్నారంటే వాళ్ళకి ఏమి వాళ్ళ ఏజ్ కి తగ్గట్టు ఏం చదువు చెప్పాలనా లేకపోతే వాళ్ళ ఏజ్ కి తగ్గట్టు ఆ పక్వానికి తగ్గట్టు ఏం మన చేయాలనో ఆ డ్యూటీలను పూరా మన
చేసే అవ్వాల. బిడలు అంటే మన రిలేషన్స్, వేరే వేరే రిలేషన్స్ దూరం ఉంటనాலும் ఏ தொடர்பு ఉంటనాலும் వాళ్ళకు మన చెయ్యాల్సిన కడమలు ఏమో ధర్మం మూలంగా ధర్మం ఆ బేస్ లో అడిపడైలో ఏం మన స్వధర్మనో దాన్ని మన చేసే అవ్వాల. అట్లానే ఇప్పుడు ఆ మెయింటెనెన్స్ నుంచి మనకు కొంచెం మనసుకు ఆ పెయిన్ ఆ దుఃఖం అనేది ఉండనే చేస్తుంది. అనగా ఆ లాస్ అవే ఇప్పుడు ఆ పొరుల్ మన తీసిన పొరుల్ ఏదో ప్రచన విసింది, ఒక యాక్సిడెంట్ అవిసింది, కారు పోయింది, లేకపోతే ఏదో ఒక ఎర్త్ క్వేక్ వచ్చింది, ఇల్లు ఇప్పుడు ల్యాండ్ స్లైడ్స్ అంతా వచ్చేప్పటికి ఎన్నో ఇల్లు కేరళలో పడిసింది అని చెప్పేమిగా అట మరి మన ఇంట్లోని ఏదో ఒక ప్రచన వచ్చింది పడిసింది అట అనేప్పటికి ఆ లాస్ ని మనకు తాళింది వెళ్ళవదు. మొదట ఆ పొరుల్ని మన అటంజాలే నేను చెప్పుడు వచ్చే దుఃఖం వచ్చి కొంచెమే ఆ మెయింటైన్ చేసేప్పుడు ఇంకా కొంచెం జాస్తి దుఃఖం అవుతుంది. అది మనని ఉడిసి సకాయేపుడుగు మనని మనతో లేకుండా పోయేప్పుడు వద్దే దుఃఖం వచ్చింది. అటనేప్పుడు ఇదే పొరుట్కలు ఈ భోగాల నుంచి వచ్చే ఆ ఇది అన్ని నేని ఎట్టా ఉంది, ఓ దుఃఖ యోనయ దుఃఖానికి కారణంగానే ఉంది అనేదాన్ని మన పురించుకోలే. అదావదు ఈ వెలి విషయాలని మన ఆ வெளி விஷயாలతో தொடர்பு పెట్టేప్పుడు మన పులన్கள் మూలంగా வெளி விஷయాలతో தொடர்பு పెట్టేప్పుడు కండిపుగా అది దుఃఖాన్ని కండిపుగా ఇయ్యనే చేసును. అదావదు ఇది వచ్చి ఈ దోషాలని దేని ఆ వైరాగ్యం వచ్చేదానికోసమే ఇది అన్ని నేని ఈ టీచింగ్ పూర్వం దేనికోసం మనకు వివేకం పురించాలి. అన్ని నేని అనిత్యనే, అది నిత్యంగా ఉండదు, ఎదినేని నిలయానది లేదు, ఈ ఉలగ పొరుట్కల్ అన్ని నేని నిలయట్రదే అనేదాన్ని మన పురించుకుందుకోసం ఈ విషయాల్ని మనకు చెప్పారు. ఆ వైరాగ్యం రావలే అడుతనే ఆ సాధన చతుష్టయ సంపన్నంగా మనం ఉంటేనే ఈ జ్ఞానం మనకు నిలచి ఉన్ను. దానికే తిరివి దీని చెప్పారు. సరే, ఆ ఒక్క దోషనేనా வெளிப்பொருள் కంటే அடுத்து ఇంకొక దోషాన్ని చెప్పారు. ఆద్యంతవంతః, ఆది అంతవంతః. ఆది అంటే తొడకం, అంత అంటే முடிவு. ఈ பொருட்கள் మన విషయాలతో ఏం చెప్పినాము, பொருட்கள் சூழ்நிலைகள் అనగా ఉయిరినంగల్ మற்ற రిలేషన్స్ అన్ని తొడర్బులు అన్ని ఉండాలి. ఆ విషయాలతో అన్ని విషయాలనే అన్ని విషయాలకి ఒక తొడకం అనేది ఉంది, ఒక ముడివు అనేది ఉంది. ఏదిని ఎత్తుకుంటున్నాలం ఈ ఉలకాలో దేని ఎత్తుకుంటున్నాలం దానికి ఒక తొడకం తోట్రం అనేది ఉంది. తోట్రం ఉండేదానికి అన్నికినేని ముడివు అనేది కంటిపుగా ఉన్ను. అట్టానే ఇప్పుడు ఆదిని మనకు కష్టాన్ని ఇస్తుంది. ఈ తోటం వచ్చేప్పుడు ఒక సంతోషం ఉంటనాలం ఆ తోటం వచ్చేదానికి శ్రమ పడాల్సింది. అనగా ఆ ముడిஞ்ச అది లాస్ అవి అది మనని ఉడిసి సకావతనాలం అప్పుడుని మనకు మనసుకి కష్టం ఉంది. అదినే రెండు ఇప్పుడు గురుపరానంద స్వామి చెప్పేప్పుడు అదావదు ఈ పొరుట్కల్ అన్ని ఈ ఉలగ పొరుట్కల్లో ఏమి దోషాలు ఉంది, అదావదు ఈ విషయాలనుடைய స్వరూపం ఏమి, దానియుடைய ఇయల్బులు ఏమి అనేప్పుడు దాన్ని చూసేప్పుడు ఒక 4-5 ఇయల్బులు చెప్పినారు. దాని సూత అదావదు క్షణికత్వం, అది వచ్చి కొంచెం దినాలకే ఉన్న. క్షణికం అంటే ఇప్పుడు మనకొచ్చి కొంచెంగా తింటనాలు ఆషాఢం కట్టుంది, నిండ తినేమో పెట్టుకోండా నిండ తింటనాలు కడుపు పోటు వచ్చింది, అలవా తింటనాలు మనసుకు వచ్చి ఒక తృప్తి అనేది రాంటుంది. ఇట మన ఒక పొరుల్ అదాదు చిన్న విషయం తినే విషయం అనేప్పటికి ఆ విషయాల కూడా మనకొచ్చి ఒక వచ్చే ఆ సుఖం వచ్చి ఎట్టా ఉంది, క్షణికత్వంగానే ఉంది. క్షణికం అంటే ఒక్కొక్క క్షణనే ఆ వాళ్ళకు ఉందే తవర
అది మన అనుభవించేప్పుడు ఉందే తవిర அடுத்து అది తోడుతో మారుతుంది అనేది క్షణికత్వం. அடுத்து దుఃఖ మిశ్రిత్వం, ఆ దుఃఖంతో కళందే ఉంది. ఏ సుఖం మనం అనుభవించినాலும் ఆ ఆనందం అనేది ఎట్టా ఉంది, దుఃఖంతో కళందే ఉంది. ఇంకొకటి వచ్చి ఈ భయహేతుత్వం, அதாவது మనకు వెరుపుని ఇస్తుంది. అయ్యో ఇది ఏమవునో ఎట్టా అవునో అనేసి ఆ ఫ్యూచర్ ని పట్టి మన ఇంకా ఎట్టా అవును ఏమవునో దీన్ని మనం పెట్టుకుంటాము, ఇది మనతో కంటిన్యూస్ గా தொடர்ந்து ఉన్నా లేకపోతే ఎదినా అవసనా అనేటంతాని ఒక వెరుపు ఉండుకునే ఉంది. అదే దానికి ఈ భోగాలు ఇన్బాలు కారణంగా ఉంది. அடுத்து ఇంకోటి ఏమిటంటే ఈ బలహీనం, ఏ పొరుల్లో వచ్చి మన నిండా ఉపయోగం, ఏ ఇంద్రియాల్ని మన నిండా ఉపయోగించేవో దానివుడియ శక్తి వచ్చి కొరంజిందిగా ఆరంభించింది, బలహీన పడిందిగా ఆరంభించింది. ఇప్పుడు కన్నుని మన నిండా సెల్ ఫోన్ ఇట మారింత యూజ్ చేసేప్పుడు కన్నునుடைய ఆ శక్తి అనేది మనకు కొరంజింది ఆరంభించింది. చిన్న వయసులోనే కన్నాడి వేయాల్సింది వచ్చింది. కరెక్ట్ మన ఆ కన్ను ఎంత அளவு ఉపయోగించాలనో ఏం ఉపయోగించాలనో అట్టమారి క్లియర్ దానికి ఎక్సర్సైజ్ ఇచ్చి దాన్ని స్థిర బలపడుతుకునేది వద్దే ముఖ్యం. అట్ట లేకపోతే ఆ మెయింటెనెన్స్ చెయ్యబోతే అది ఆ బలహీనాన్ని అడంచును, ఆ కష్టాన్ని మన అనుభవించే అవ్వాల్సి ఉంది. అనగా బంధకత్వం అంటే మన దానికి అడిక్ట్ అవుతున్నాము, బంధపడుతున్నాము. ఇప్పుడు సిగరెట్ తాగేవాళ్ళు అనగా ఈ తాగేవాళ్ళు ఇట్ట వాళ్ళని తని ఒక మొదట కష్టపడేది అది తాగేప్పుడు మొదట ఫ్రెండ్స్ తో సేరి దాన్ని చేసేప్పుడంతా మొదట కష్టపడనే చేసేది కావంటే ఆ పழக்கம் విసిందింటే అనగా దాని ఉడిసిందుకు వెళ్ళ ఉంటది. మనకు చెప్పేప్పుడు కాఫీ టీ దల్లంతా అడిక్ట్ అవ్వేరిగా ఒక పొరుள் ఇది లేకపోతే నా నుంచి ఉండికి వెళ్ళవదు అనే அளவுக்கு మనస్సుని ఎత్తుసకావుతుంది. ఇప్పుడు ఈ సెల్ ఫోనే మన సెల్ ఫోన్ కి అడిక్ట్ అవ్వేము అట్టమాది కూడా ఉండకూడదు. ఏ దీనికి మన బంధపడాల్సిన అవసరం లేదు అనేదనే దీనిలో చెప్పారు. அடுத்து బంధగత్వం అతృప్తికరత్వం, ఎదినే మనకు ముழுமையான திருப்திని ఇచ్చేది లేదు. ఈ వెలి సుఖాలు ఒక్కటినేని మనకు ఈ విషయ సుఖాలు అన్నినేని మనకు తృప్తిని ఇచ్చేది లేదు. ఓరளவுக்கு ఆవాళ్ళకు ఒక సుఖాన్ని ఇస్తుందే తవిర ముழுமையான ఆ సుఖాన్ని మనకు ఆ తృప్తిని పూర్ణత్వం చెప్పేమిగా ఆ మనసు వచ్చి ఏ వాళ్ళ ఆ పూర్ణత్వాలు ఉండే ఆ దీని మనకు ఇచ్చేది లేదు. ఆ వాళ్ళకి దాన్ని అనుభవించేప్పుడు సంతోషంగా ఉండే తవిర దాని వెనక అది మారుతుంది. దానించి ఇది ఇంతని ఈ విషయాలు ఉండే ఈ విషయ సుఖాలు ఉండే దోషాలు ఇది అన్నిని మనకు పురించాలి. మొదట ఇది ఇంత విషయాలు ఉంది మనకు పురించాలి. ఏమి ఇంకోతరు చెప్పేను క్షణికత్వం అంటే ఆ వాళ్ళకు ఉంది, ఆ క్షణాల ఉందే తవిర அடுத்து ఆ ఇన్బం ఉండేది లేదు. அடுத்து దుఃఖ మిశ్రిత్వం అంటే దుఃఖం కళందే అది ఉంది. அடுத்து భయహేతుత్వం, మనకు వెరుపు ఇస్తుంది, భయానికి కారణంగా ఉంది. మన వెరుపు కారణంగా ఈ ఇన్బాలు ఉంది. ఈ ఇన్బం కంటిన్యూస్ గా ఉన్నా தொடர்ந்து ఉన్నా అయ్యో వీళ్ళు మనతో ఇట్టనే పిరంగా ఉండాలనే ఏమైనా వాళ్ళు మారిత్రో అనే చింతాని ఒక మనసు ఒక వెరుపు అనేది ఉంది. అనగా ఈ మన ఇంద్రియాలు సుఖాలనింత అనుభవించేప్పుడు ఆ వద్దు ఆ సుఖాలు మన ఉన్నేముంటే ఏమవుతుంది, ఆ ఇంద్రియాలన్నీ బలహీనంగా అవుతుంది. దాన్ని మెయింటైన్ చెయ్యబోతే ఏమవుతుంది, అది బలహీన పడుతుంది. వద్దు దినాలు అది నిరంతరంగా ఉండేది ఒకే మారి ఉండేది లేదు. వయసు అవంగా దానియుடைய బలంతా కొరంజిందుకు ఆరంభించింది. అది ఒక దోషం. அடுத்து వచ్చి బంధకత్వం, మనకు ఒక బంధాన్ని అడిక్షన్ అనేవి. అడిక్షన్ అంటే
అది లేకుండా నా నుంచి ఉండిందుకు వెళ్ళవదు అనే అలవుకు ఒక మనసులో ఆ పట్టు అనేది వచ్చింది. అనగా అతృప్తికరత్వం, ఈ విషయ సుఖాలు ఒకటినేని నాకు ముழுமையான திருப்திని ఇచ్చేది లేదు. ఇది ఇంత మనం పురించుకోలే. ఈ విషయ సుఖం అంటనేని అది ఇత మారియే ఉన్ను, అది నిత్యంగా ఉండదు అనేదాన్ని మనం తెలుసుకుంటేనే మనకు వచ్చి దానిలోండి ఆ విషయాన్ని సుఖాన్ని నోకి మన మనసుని పోయేదాన్ని కొంచెం కొంచెంగా నిలిపిందుకు ఆరంభించదు అనేదానికే ఇక్కడ చెప్పారు. రెండవది లైన్ లో దానే చెప్పేస్తుందా. మొదటి వరిలో ఇది వచ్చి దుఃఖానికి కారణంగా ఉంది అనేదాన్ని చెప్తారు. రెండవదిలో ఆది అంతం అంతగా అనేప్పుడు దీనికి ఒక తొడకం ముడివు అనేది ఉంది. అనిత్యంగా ఉండేదానించి దీనికి ఒక తోట్రోని ముడివుని కంటిపుగా ఉంది. కౌంతేయ, హే కౌంతేయ, కుంది పుదల్వనే నా తేసు రమతే బుధహ. బుధహ అంటే అరివాలి నర్థం. ఈ బాగా జ్ఞానిగా ఉండేవాండు ఈ దిల్లోంతాని రమతే, రమతే అంటే వాండు களிப்படைஞ்சண்டு అండ్ సంతోషపడండు. ఇదింతాని వట్టి సుఖాలు అనేదాన్ని పురించుకుని ఏం చేసేయండి, వాడిని దాన్ని ఒక పొరుట్టుగా ఎంచండి. వస్తే రాని, రాకపోతే దానికి వస్తే ముఖ్యత్వం ఇచ్చేది లేదు. వెలిపొరుల పెట్టుకుని ఆ వెలిపొరుల్లోనే మనకు ఆనందం వస్తుంది అనేది ఆ జ్ఞాని ఎంచేది లేదు. ఇప్పుడు కాలాల్లో ఏమవుతుంది అంటే, ముందటి కాలాల్లో தேவை అనేది కొంచెంగా ఉన్నది. అదావదు కొంచెం జామాల్ని పెట్టని வாழ்க்கைని నడిపించింది వెళ్ళవను. కావంటే ఇప్పుడు ఏం చేస్తాము, నిండా పొరుట్கள் వచ్చి మనకు కూడుకునే సకాయింది. అది ఇంత ముందర ఏది మన లగ్జరీని ఎంచినామో, అదావదు ఆడంబరం ఎంచినామో అదింత ఇప్పుడు ఏసీ లేకుండా నా నుంచి పండుగ వెళ్ళదు. అదింత లగ్జరీ కాబట్టి ఇప్పుడు అదింతని నెసెసిటీ అవిసింది. ఫ్యాన్ లేకుండా నా నుంచి ఉండింది లేవు. ఎలక్ట్రిసిటీ మోటార్ ఆ మిన్సారం లేకుండానే మన నుంచి ఉండింది లేవునా పెద్ద కేள்விக்குரிய. దానికే ఇన్వెంటర్ దా కండుపిడిచేమేగా ఆ కండుపిడిచి దాని అదావదు ఒక్కొక్కటిని మన ఇప్పుడు యూజ్ చేసేది అన్నినే చూసినామంటే మిక్సీ, గ్రైండర్ అనగా ఫ్రిడ్జ్, గ్యాస్ ఇట మారి అన్నిని యూజ్ చేయొచ్చు. దానికోసం ఒకటి లేకుండా ఉండాలని చెప్పింది రాలా స్వామి. అది వచ్చి అది ఇంతాని లగ్జరీని మనం పురించుకోలే. ఈ ஞானிని பொறுத்தளவு ఈ ఒళ్ళు మనసే లగ్జరీయేంట. అదావదు ఈ ఒళ్ళుని మనస్సునేని మండు లగ్జరీగా భావించును. ఈ ఒళ్ళుకి ఏం వచ్చినాலும் దాని పట్టిని మనకు బాధ. లగ్జరీ అంటే ఏమి, నెసెసిటీ అంటే ఇది లేకుండా నా నుంచి ఉండింది వెళ్ళవదు నెంచేదే మన వచ్చి దాని నెసెసిటీ నెంచేము. తేవై ఇది నాకు ముఖ్యమైన తేవై అటానే ఇచ్చేది. కాబట్టి ఈ జ్ఞానికి వచ్చి ఈ ఒళ్ళుని పట్టి బాధ. ఈ ఒళ్ళుని మనకు తేవలేదు, ఈ మనస్సుని తేవలేదు. ఎది ఉంటనాలు లేకపోతనాలు వాళ్ళ నుంచి ఆత్మలోనే సంతోషంగా ఉండేదానించి వాళ్ళకి ఇది అన్ని నేని లగ్జరీ అవుతుంది. తానే ఇక్కడ 22వ శ్లోకం మూలంగా చెప్పింది వచ్చేది. అదావదు అన్ని ఈ విషయాలు అనేప్పుడు ఎది ఎత్తుకోలే ఈ பொருட்கள் అనగా ఈ సిచ్యువేషన్స్ అన్ని சூழ்நிலைகள் అనగా మనిషిలు, బీయింగ్స్, ఉరవుகள், ఆ ఉయిర్கள் అన్ని దీనితోని మన తొడర్బు పెట్టేప్పుడు ఈ ప్రచనలంతా ఉండనే చేసును. మన దల్లోండి ఎట్టా మన మనస్సుని తీసేసుకోవాలి. మొదట వచ్చి దోష దానించి ప్రచనలు ఉన్ను అనేదాన్ని మన పురించుకోలే. ఎట్టా మారి ప్రచనలు వస్తుంది మనని యోసి చూడచ్చు. మన வாழ்க்கைలో ఒక్కొక్కటిని తొడర్బు పెట్టేప్పుడు ఎట్టా మారి మన మనసుకు ప్రచన అవుతుంది. దేనించి అది అవుతుంది, మన దానిలో బంధపడి ఉండామా, లేకపోతే మన వెరుపు అవుతుందా, లేకపోతే అది వచ్చి మన బలహీన అవుతుందా, కన్నుకు దీని బలహీన అవుతుందా, అట్ట మారి ఒక్కొక్కటిని మన యోచి చూడాల. ఎట్టా మారి దుఃఖాన్ని ఇస్తుంది అనేది మన ఎంచి చూసేప్పుడు దిల్లోండి మన నుంచి కొంచెం కొంచెంగా దల్లో మన జ్ఞానిలు ఏం చేసేది దల్లో களிப்படைஞ்சது. ఆ సంతోషం ఈ వచ్చిపోయే సంతోషాలు వాళ్ళు
అది వచ్చిపోను అనే దాన్ని పురుంజుకుని దల్లో వద్దే దాని ముఖ్యత్వం ఇచ్చి వాళ్ళని నడిపించారు అనేదాన్ని మనం క్లియర్ గా పురించుకోవాలి. ఈ విషయ ఇన్బం అనేది దానికి శంకర భాష్యాలు ఏమి ఇచ్చిండారంటే, ఈ విషయ ఆనందాలో మిக மந்தமான அறிவுள்ள உயிர்களே దాని நோக்கி போகணுంటా. మన அறிவு పక్వం అవంగా ఈ విషయ ఆనందాన్ని కొంచెం కొంచెంగా ఉడిసిందుకు ఆరంభించటం. అదే మెయిన్. అదే ఇదే మన మొదటి అధ్యాయాలో మన 9 మన క్లియర్ గా పురించుకోవాల్సింది వచ్చి మొదట ఈ రాగద్వేషాలోండి మన విడుబడాలి. ఈ 6 అధ్యాయంలోగా మన 5வது పోతా ఉంటాము. 6వదిలో ఇంకా ఎట్టా మన మనసుని పక్వం చెయ్యాలి అనేదాన్ని ఆ ధ్యానాలు మెథడ్లు అది ఇంకా చెప్పపోయారు. దాని ముందాటే నీ చిత్త శుద్ధికి మొదట ఈ జ్ఞానం అనేది ఎప్పుడొచ్చిన ఈ విరుపు వెరుపులోని వెడి పొరుట్కల్లోండి మన మనసుని విళక్కుకోలే అనేదే ఇక్కడ వద్దే ముఖ్యం అనేదాన్ని 2వ అధ్యాయంలోనే మనకు చెప్పుకొచ్చారు. దానే ఇక్కడ అని చెప్పారు. బుధహ ఆ అరివాళిలు దాని నోకి పోదు. వాళ్ళ அறிவு వచ్చి వివేకిగా ఉండేదానించి ఏంటంటే వాళ్ళు పరమార్థ ఆ ఉண்மை ఏది అనేది వాళ్ళకి పురించింది. ఆ బ్రహ్మనే అన్నిలోని ఉంది అనేదాన్ని తెలుసుకునేప్పుడు నేను ఆ సచ్చిత్ ఆనంద స్వరూపం అనేదాన్ని క్లియర్ గా పురించుకునే దానించి వాళ్ళు దల్లోండి వద్దే విషయ ఆనందానికి ముఖ్యత్వం ఇయ్యరు అనేది 22లో చెప్పినారు. அடுத்து 23లో సుతడి వాసిత సక్నోదీహైవయ సోడుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీ నరః శక్నోతిహైవ సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీ నరః. దీనిలో మనకు ఇంకా ఈ వైరాగ్యాన్ని బట్టి ఇంకా తెలివిగా ఇంకా కొంచెం ఆ డీటెయిల్స్ ని క్లియర్ గా చెప్పారు. ఈ కామాలోండి మన విడుబడేదానికి ఉండే ఉపాయాలు అన్నిని సేరి చెప్పారు. దీనిలో వచ్చి మన అదావదు మన ఈ విషయ సుఖానించి మన ఆ పేరానందాన్ని అడంజింది వెళ్ళవకుండా పోను. అదే ముఖ్యమైన తడై మనకు ఈ ఆనందాన్ని పేరానందం అనే ఆ పరమానందం ఆ ఆత్మ బ్రహ్మని ఆ పురించుకుంది వెళ్ళవకుండా మనని తడసేసే మెయిన్ ఇది వచ్చి ఏది అంటే ఈ కామ క్రోధనే. ఆ దానిలోండి ఎట్టా తప్పించేది, ఆ తప్పించేది మనకు వద్ద కష్టంగా ఉంది. ఏ వాళ్ళని దిల్లోనే మనం మాట్టుకుంటున్నాము, దల్లోండి తప్పించాలే అనేప్పటికీ దానికి ఏం చెయ్యాలే, మనకు ఫుల్ ఎఫర్ట్ ఎత్తబోతే ముయర్చి ఎత్తబోతే దిల్లోండి తప్పించేది అనేది వద్దే కష్టం. మన దీన్ని క్లియర్ పురింజుకుని దానిలో ఉండే కుట్రాలు ఏమి అనేది ఇంత పురింజుకు செயல்படுத்தనే అప్పుడు దానిలోండి మన విడుబడిందుకు వెళ్ళవను అనే దాన్ని ఎంఫసైజ్ దాని ముఖ్యత్వం ఇచ్చి ఈ శ్లోకాలో చెప్పారు. చూతాడి శక్నోతి ఇహ ఏవ యహ సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధ ఉద్భవం వేగం సహ యుక్తః సహ సుఖీ నరః. అదావదు సక్నోతి అంటే దూర్ నుంచి వెళ్ళవనో ముడియుమో అనేరిగా. సక్నోతి అంటే దూర్ నుంచి యహ, దూర్ నుంచి యహ అంటే ఎవరాల్, దూర్ నుంచి యహ దోరు సక్నోతి సోడుం ఇహ ఏవ. సోడుం అంటే సహించుకుందుకు, సహిத்துக்கொள்ள లేకపోతే తాంగికొల్ల సఖ్దాతు అంటారు. అదిలో ఉండేదే సోడుం. అదావదు దూర్ నుంచి తాంగిందుకు వెళ్ళవుతుందో
నోరు నుంచి సహించుకుందుకు వెళ్ళవుతుందో, ఏ విషయాలుగా ఉంటున్నాலும், ఏ సూழ்நிலைగా ఉంటున్నాலும், ఏం ప్రాబ్లంగా వచ్చినాலும், ఏం ప్రాబ్లం వచ్చినాலும் దాన్ని సహించుకుందుకు తాంగుకుందుకు వెళ్ళవునో. సక్నో తింటే ముడియుమో వెళ్ళవునో. ఇక ఏవ ఎప్పుడు ఇప్పుడేని సచిన అనగదా అది ఒకటి లేదే. ఇప్పుడేని అడుత పిరవిలో నే చేసుకునే అట్టత లేదు. ఇప్పుడేని అది దూరం నుంచి వెళ్ళవుతుందో. ఇక ఏవ ఇక్కడనేని యహ దూరం నుంచి సహించుకుందుకు వెళ్ళవుతుందో. ఎప్పుడు అనేప్పుడు ప్రాక్ శరీర విమోక్షణాత్. ప్రాక్ అంటే మున్ అటాని అర్థం. మున్బు ఏం మున్బు శరీర విమోక్షణాత్. ఈ ఒళ్ళు సచ్చகம் ఉండాతిని అర్థం. ప్రాక్ శరీర విమోక్షణాత్ అంటే ఈ ఒళ్ళు సచ్చేదానికి ముందాతేని దూర్ నుంచి సహించుకుందుకు వెళ్ళవుతుందో. ఇక్కడనేని ఇక ఏవ అనేప్పుడు ఇక్కడనేని ఈ ఉలహాల ఉండప్పుడుగేని దూర్ నుంచి సహించేందుకు వెళ్ళవుతుందో. దేని అనేప్పటికీ அடுத்த లైన్ లో కామ క్రోధ ఉద్భవం వేగం. అదావదు ఈ ఆశை క్రోధం ఈ కోపం ఈ రెండు నుంచి ఉద్భవం అంటే ఉరువాగే తల్లోండి ఉండాహియ వేగం. వేగం అంటే ఒక ఫోర్స్, ఒక మనకు మనస్సులో ఒక వేగం అవుతుంది. ఇక ఒక కిలర్చి అనేది ఈ ఆశ నుంచి ఒక పొరుల్ని చూసేప్పుడు ఇది అటంజి రావలే అటనేసే మనసులో ఒక ఫోర్స్ ఎన్న అழுத்தம் మన అழுத்தం అనేది ఒకటి. ఇది నడాలే అటనేసి ఒక మనసులో ఒక అழுத்தం వస్తుంది. అదావదు మన పట్టి విరుంబిన పొరుల్ని మన కావల అటనేసి ఎంచేప్పుడు వచ్చే ఒక దాహం. అయ్యో ఇది అటంజి రావాలనే అటనేసి ఒక దాహం అవుతుంది. అదే ఆశై అటనేరు. ఈ ఇన్బాని అడిప్పడగా పెట్టుకుని మనకు మన మొదటనే ఇప్పుడు అనుభవించిండాము. ఇప్పుడు ఏదో ఒక టిఫిన్ రసగుల్లా జిలేబీ ఏదో ఒకటి ఎత్తుకోండి. ఆ పొరుల్ని మన తినేప్పుడుకు మనకు ఒక ఇన్బం మొదట వస్తుంది. ఆ ఇన్బాని అడుగుతూ మన అదే దీన్ని తినేప్పుడు ఆ దీని సూతనేని మనకేమొచ్చుతుంది, ఆ మొదట తిన్న ఆ అనుభవం మనకు ఉండేదానించి అదే వాసనే. ఆ వాసన నుంచి మనకు ఏమవుతుంది, అయ్యో ఇది తిన్నాము, ఇది ఇంత రుచిగా ఉంది, ఇవాళ ముందాతుంది, మనకు కావల ఇది అనే ఒక ఎన్నం మనకు తిరివిని వచ్చింది. ఆ పులన్లు దానితో తొర్రబు ఉండప్పుడు ఇప్పుడు దానికి వేరే విషయాలు చెప్పేప్పుడు ఒక పుస్తకాన్ని చూసేము, ఒక డ్రెస్ ని చూసేము, ఏదో ఒకటి చూసేప్పుడు ఏర్కడవే దాన్ని అనుభవించినాము అంటే దాని ఇంకోత్ర అనుభవించాలే అనే ఒక దాహం మనకు వచ్చింది. అదే ఆశై అట అనేసి చెప్పేము. కొత్తగా ఒక దీని చూసేప్పుడు కూడా మనం ఏం చేసేము, దాని పట్టి ఒకటినే తలావతుంది, అలా ఆశ రాదు మనకు. అదే ఇది దూరం కొర్రు దాని పట్టి చెప్పిండారు అంటే ఇప్పుడు మన ఈ సెల్ ఫోన్ పట్టి ఒకటినే తలావత దూరం పెట్టుపోయారంటే ఒకటి పెట్టుపోయారు అంతే, దాని పట్టి మన ఒకటినే తెలాదు. అదే ఇది ఇంకొకరు మనతో ఈ సెల్ ఫోన్ పట్టి క్లియర్ గా ఈ యూస్ ఉంది, దీని ఉపయోగం ఇదింతా ఉంది, ఇటంతా చెయ్యచ్చు అటనేసి దోరుతన బాగా దాని విళకాలంతా అన్ని చూస్తాము అంటే మనకేమవుతుంది, మనసులో దాని ఆశై వచ్చిందుకు ఆరంభించింది. అదే ఇక్కడ చెప్పారు. మొదట ఆ కామం, அடுத்து క్రోధం అనేప్పుడు అది మనకు తవులకండ పోయేప్పుడు దాని మన ఇంకొక దూరన దానికి మన తవళేట్టుకు వస్తుంది. ఆవాళ దాని తడైగా దూరన ఉండినారంటే వాళ్ళకి మనుషులుగా ఉంటున్నాலும் సరే, లేకపోతే వేరే సూழ்நிலை ఎదినా ఒకటి తడైగా ఉంటున్నాலும் అక్కడ మనకు కోపం అనేది వచ్చింది. మనసులో ఒక ఫోర్స్, ఒక అழுத்தం, ఒక వేగం అనేది ఎట్టనా ఇది
మన అడంజి రావలే అట అనేసి అక్కడ ఒక వేగం అనేది కెళంబితుంది. దీనే ఏం చెయ్యాలే, సోడుం సహించుకోలే, దోరు దాన్ని సహించుకుంటున్నారో, దోరు నుంచి దాన్ని సహించేందుకు వెళ్ళవుతుందో. సోడం సప్నోతి అనేది వచ్చి దోర్ నుంచి ఈ కామ క్రోధం అనే దాని నుంచి ఉరువాగే ఆ వేగం, మొదట ఆ వేగానే మన కంట్రోల్ చేయాలట. మొదట మన బాగా మన గమనించినా ఉంటే ఎప్పుడెప్పుడు ఆశ అవుతుంది, దాని నుంచి మనస్సులో ఆ వేగం అనేది, ఆ వేగం వచ్చేప్పటికీ మన పొంగి లెవిసేము. ఆ కోపంతో మన మనసు ఏం చేస్తుంది, ఏకపట్ట ఎన్నాళ్ళు అవాళ వచ్చి మన అట్నే ఒక ఫోర్స్ మన వార్తలని ఉడిసిందుకు ఆరంభించుతున్నాము. దీని దోర్ నుంచి సహించేందుకు వెళ్ళవుతుందో, దాని తాంగుకుందుకు దోర్ నుంచి వెళ్ళవుతుందో. సహ వాండే యుక్త, యుక్త అంటే వాండే దిల్లో ఆ యుక్త అంటే ఎనంజి ఉండేది, ఆ బ్రహ్మలో ఎనంజి ఉన్నాడు యోగి అని అర్థం. వాండే యోగి, సహ సుఖీ వాండే సుఖంగా ఉండేవాండు, సుఖీ నరహ వాండే మనిషి. సామిదిలో ఈ తావళ చెప్పేప్పుడు ఏం చెప్పినారంటే, ఈ దోరు దీన్ని సహించుకుంటున్నాడు వాండే మనిషి, కొదవ అందరు వీండు నరహ, వాండే నరహ, కొదవ అందరు వా నరహ అట అని. వా నరహ అంటే వా నరహ అట అని చెప్పినామంటే, వా అంటే అల్లది మనిషి, అதாவது వాండు మనిషిగా లేదు అని అర్థం. మనిషిగా లేదంటే వా నరహ అంటే కోంతి అనే అర్థం. అదావదు మన మనసు కోంతి మరి ఏం చేస్తుంది, అట్యం ఇట్యం తవ్వుకుంటానే ఉంది అనేదాన్ని ఇక్కడ చెప్పారు. నరహ మనిషిలో, అదావదు స్వామి దయానంద చెప్పేప్పుడు ఏం చెప్పినారు అంటే, ఈ మనస్సు వచ్చి కొంచెం కొంచెంగా పక్వం అవంగా ఆ చిన్న బిడతనంగా అన్నిని ఆశపడేము. ఆశపడేప్పటికి నిండా ప్రచనలని ఆశ నుంచి మనకు ప్రచనలని సేరి వచ్చిందుకు ఆరంభించుతుంది. అదావదు ఒకటిని మన ఆశపడేమంటే, చిన్న బిడతనంగా అన్నిని ఆశపడేము అంటే, ఆ ఆశ నుంచి ఆ ఆశ మన చూసామే మొదటనేని ఒక విషయం వచ్చేప్పటికి దానిలో దుఃఖాన్ని సేరియే వస్తుంది అనేప్పటికి, ఆ దుఃఖం దేని నుంచి వచ్చింది, దాంతో సేరి ఉండే ప్రచనల నుంచి. అటానేప్పటికి మనకు ఆ ప్రచనల్ని మనకు రోజ్ మట్టు కావలే, రోజాపు రోజ్ అంటే రోజాపు ఉంది, ఆ రోజాపు మట్టు కావలే అంటే దాంతో సేరి ఉంటే ముళ్ళుంతా మనకు వద్దు అని మన ఇచ్చేము. కావంటే ఇయర్కై ఏమి, ఇయర్కై రోజుతో సేరి ముళ్ళుని ఉండనే చేసిన. ఏ విషయ సుఖం ఉంటనాலும் దానితో ఆ దుఃఖం, ఆ ప్రచన ప్రాబ్లం అనేది ఉండనే చేసిన. ఒకటి మన ఏం చేయాలి, ఈ విషయ సుఖాలని అన్ని ఉడిసి ఉండేందుకు పழகாలే. అట్ట ఉండప్పటికి మన మనసులో వెరుమై వచ్చిందుకు ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు సన్యాసులంతా ఉండాలి, అట్ట ఉండే వాళ్ళకి వెరుమై, అதாவது నిండ రిషికేశ్ లో ఒక ఊరికే ఒక వేగాలో సన్యాసం తీసిన వాళ్ళకి మనసులో వెరుమై వచ్చింది, ఒక లోన్లీనెస్, ఒక ఎంప్టీనెస్ మనసులో వచ్చి ఒక వెరుమై తన్మై, అయ్యో నాకు శూన్యాన్ని వాళ్ళు ఫేస్ చేసేట మనసులో ఆ పూర్ణత్వం అనేది లేకుండా పోతే ఏం చేస్తుంది, వాళ్ళ నుంచి ఆ సన్యాసాలో కంటిన్యూస్ ఉండేందుకు వెళ్ళవదు. కావంటే అది వచ్చి ఒక టైప్, అదావదు పొరుకల్ని పురందిన వాళ్ళు. ఇది పొరుకలతోనే ఉండే వాళ్ళకి ఏం ప్రచన వచ్చునుంటే, ఆ పొరుకల నుంచి వచ్చే ప్రచనలు ఉంది దాన్ని వాళ్ళు ఫేస్ చేసే అవ్వాలే. అది ఇప్పుడు కారు ఉన్నందుంటే దాన్ని మెయింటైన్ చేసే అవ్వాలే, బిడలు ఉంటే వాళ్ళకి ఏం మన చెయ్యాలనో ఆ డ్యూటీస్ ని మన చేసే అవ్వాలే. ఆ మెయింటెనెన్స్ ఇది అన్నినేని ఆ ఇల్లర వాళ్ళలో ఉన్నప్పటికీ మన దాన్ని ఫేస్ చేసే ఆ మనపక్వాన్ని ఎత్తుకొచ్చుకోవాలి. அதாவது ఒకటి వచ్చి పూర్ణత్వం మన రెండు வாழ்க்கை முறை చూసుకునే వచ్చేము.
ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గం అంటే ఇల్లర வாழ்க்கை. ఇల్లర வாழ்க்கையில ఉండేవాళ్ళు విషయంలో ఉండి వాళ్ళు విలగిందుకు వెళ్ళవదు. అట్లాంటప్పుడు విషయాల వాళ్ళు ఉండే అవాళ అనేప్పుడు ఏం చెయ్యాల, ఖండిపుగా మన వచ్చి దాన్ని ఫేస్ చేసే, దాన్ని ఎదుర్కొల్లే, అది ఎట్టా మన దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. మనకి ఉండే వేగాన్ని, ఈ కామ క్రోధం అనే వేగం మనసులో కిளம்பుతుంది. ఆ విషయాల్ని మన తొడర్బు పెట్టేప్పుడు వచ్చే ఆ ఆశలు వెరుపులు అనగా ఈ కోపాలు దీంతాని ఎట్టా మేనేజ్ చేసుకోలే, దాన్ని ఎట్టా మన సహించుకు ఉండాలి అనే దాన్ని మన పురించుకోలే. అదే ఇది అన్ని విషయ సుఖాన్ని లేకుండా ఉండేవారు ఆ సన్యాసిగా ఉంటనాలు వాళ్ళని ఆ పూర్ణత్వాలో ఉండి పழகாలి. அடுத்தనే వాళ్ళ నుంచి దీని పురించుకు వెళ్ళవును. వీళ్ళని ఒక స్టేజ్ లో ఆ పూర్ణత్వాలు ఉంటేనే, గృహస్థాలో ఉండే వాళ్ళు కూడా ఒక స్టేజ్ దాకా ఆ దీని మన వచ్చి ఆ ఫేస్ చేసే దీని చేసుకుంటా ఉంటారు. అనగా స్పాంటేనియస్ గా అవిసింది ఇంటే మన ఎదుర్కొల్లే ఆ ప్రச்சனைని ఎదుర్కొల్లే ఆ పక్వాన్ని ఎత్తుకురాంగా కొంచెం కొంచెంగా అది పழகி అనగా అది వచ్చి ఆ ఆటోమేటిక్ ఒక తనచ్చుగానే అది తన్నిచ్చేక అది వచ్చి ఒక ఎఫర్ట్ లెస్ గా, అదాదు ముయற்சியே లేకుండా కూడా అది కంటిన్యూస్ గా వచ్చిందుకు ఆరంభించును. ఇది తాని మన ఎప్పుడు వచ్చును అంటే ఈ ఆశని కోపం దీని తాని మనం ఏం చేయాలి, మొదటి పని అదే. ఈ రాగద్వేషాలని మన ఎట్ట మనసు తளரகண்டா ఏమి వచ్చినాலும் అది వచ్చి ప్రాక్ శరీర విమోక్షనాత్ అంటే మన సచ్చేదాకా ఇది వస్తానే ఉన్ను. తిరిగి ఈ కుళపాలు ఈ ప్రచనలు ఇదింతాని మన வாழ்க்கைలో రానే చేస్తును. అది జ్ఞానిగా ఉంటనాலும் సరి అజ్ఞానిగా ఉంటనాலும் సరి అందరికి నేని ఇవి ఒళ్ళుని ఒకటి ఉండప్పుడు దానితో కూడా తొడర్బు ఈ విషయాలతో ఆ ఒళ్ళు తొడర్బు పడితే ఇప్పుడు ఆటోమేటిక్ గా ఎదిన్నా ఒకటి ఒక ప్రచన అనేది సచ్చేదాకా వస్తానే ఉన్ను. కాబట్టి అజ్ఞాని ఏం చేసేది, దాని ఫేస్ చేసింది వెళ్ళకుండా శ్రమ పడేది. అదేది జ్ఞాని ఎట్టా ఉన్నాడు, ఏం వచ్చినాலும் ఆ పూర్ణత్వాల వాడు ఆ దీని పెట్టుకునేప్పటికే అదే దానికే ఆ జ్ఞానాన్నుடைய ఆ బ్యూటీ ఒక అందం ఏమింటే ఈ బ్రహ్మానందం ఆత్మానందనుடைய ఆ మహిమ ఏమి అంటే ఆ జ్ఞానాన్ని మన అడంజేప్పుడు మన పూర్ణత్వాలోనే ఉండిందుకు ఆరంభించినాము. ఆ పూర్ణత్వాలనే వాళ్ళు ఉండప్పుడు దానిలోనే స్థిరంగా వాళ్ళు ఉండి పழగేప్పుడు ఈ విషయ సుఖాలు అన్నిటినీ ముఖ్యత్వం ఇయ్యండి. అది వస్తే ఓకే, రాకపోతే డబుల్ ఓకే అటానేసి దాని పట్టి బాదర్ చెయ్యండి. అటానేప్పుడు వాళ్ళు వచ్చి దీని ఒక క్యాషువల్ దాన్ని పెట్టుకోలేని ఎంచేది లేదు, కండిపుగా ఉండే అవ్వాలని ఎంచేది లేదు. ఇది ఎట్టా ఉంటనాலும் వాళ్ళ నుంచి అది ఉంటనాலும் లేకపోతనాலும் ఏమి నడిచినాலும் నడాపోతనాலும் ఏది ఉంటనాலும் దాన్ని మేనేజ్ చేసే அளவுக்கு మనసుకు ఆ ఇన్నర్ ఫ్లెక్సిబిలిటీ అహముఖంగా ఆ ఒక సాక్ అబ్జార్వర్ మారి ఆ మనసుకు వచ్చి అన్ని నేని తాంగునే ఆ శక్తి అనేది వచ్చును. అదే ఈ శ్లోకం మూలంగా చెప్పారు. అదావదు వాండే మనిషి అదావదు మற்ற ఉయిర్నాల అన్నినేని ఈ దాని ఉణర్చిలోనే అన్నినేని வாழ்க்கைని లీడ్ చేస్తుంది. ఇప్పుడు దానికి వచ్చి మనసు బుద్ధి ఎది లేని దానించి అది యోచించి ఇట్టనే ఇదే ఇది తప్పు ఇది రైట్ అనేది ఇంత యోచించే తన్மை, ఇది ధర్మం ఇది అధర్మం ఇది వచ్చి విరుపు వెరుపు అటంతా ఒకటినే దొరకదు. దాని ఉణర్చిలో ఏం నడుతుందో ఇన్స్టింక్ట్ పడి దాని ఇప్పుడు కుక్కనో కోంతియో ఎది ఉంటనాலும் దాని అది ఏమి ఆ ఇన్స్టింక్ట్ ఏం చెప్తుందో ఆ ఉణర్చి లెవెల్లో ఏముందో దాన్ని అది వాటి చేసిపోతా ఉన్ను. ఆ మనిషి అనేప్పుడు దాన్ని సహించుకునే తన్மை అనేది రావడే. அடுத்தనే మన
మనిషి అనే పేరే మనకు వస్తుంది, లేకపోతే మన మనిషి లేదు అనేదాన్ని ఇక్కడ స్ట్రాంగ్ గా కృష్ణర్ చెప్పారు. ఆట ఉండేవాండే మనిషి వాండు ఆ బ్రహ్మదిల్లోనే ఎనంజి ఉన్నాడు, వాడి నుంచి అన్నిని సహించేందుకు వెళ్ళవను, వాండు అట్ట సహించుకునేప్పుడు వాండు సుఖంగా ఆనందంగా వాడినిచ్చి ఉండేందుకు వెళ్ళవను అనేదాన్ని ఈ శ్లోకం మూలంగా చెప్పినారు. టైం అయింది, దీంతో ముడుచుకుంటాం.